అన్న ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటిది? అది కామారెడ్డి డిస్టిక్ అండి, నిజాం సాగర్ మండల్ అచ్చంపేట గ్రామం. ఈయన మా ఫాదరు 2022లో రిటైర్డ్ అయ్యారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసి. ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి సగం వరకు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ ఆఫీస్లో అడిగినాను కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ఇక్కడ వచ్చి అడిగాము ఒకసారి, అడిగితే దాని తాలూకు ప్రింట్అవుట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రమ్మన్నారు, పెండింగ్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాము. ఇప్పుడేమో సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటున్నారు. ఈ సమస్య ఎప్పటివరకు పరిష్కారం అవుతుంది అనేది చెప్పట్లేము. ఇప్పుడు ప్రజావానికి మీరు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికీ థర్డ్ టైం ఇది రావడం. ఎట్లుంది, లోపల స్పందిస్తున్నా లేక ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఆఫీసర్లు బాగానే స్పందిస్తున్నారు, కానీ ప్రాబ్లమే సాల్వ్ అవ్వట్లేదు. అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు, అది ఎప్పటివరకు అవుతుంది అనేది ఒక కొలికి రావట్లేదు విషయం. అంటే ఒకవైపు చాలా మందికి పెండింగ్ బిల్స్ అట్లా ఉండిపోయినాయి, ఇటు రిటైర్ ఉద్యోగులకు కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు, అన్ని పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధమైన ఆన్సర్ ఇస్తారు ఈ పెండింగ్ బిల్స్ గురించి? మరి అవుతుంది అని చెప్తున్నారు, కానీ ఎప్పటివరకు అవుతుంది అనేది చెప్పట్లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు, అదే చెప్తున్నారు ప్రతిసారి, రీజన్ అదే చెప్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సంవత్సరం వచ్చింది, అవునవును. మార్పు ఎట్లుంది? మార్పు అంటే ఏముంది, పెద్ద మార్పు ఏం అనిపించట్లేదు. రెవల్యూషన్ తీసుకొచ్చినాం మేము అని చెప్పేసి అంటున్నారు కదా, మరి కొత్తగా 6 గ్యారెంటీలు కావచ్చు, హామీలు కావచ్చు. రివల్యూషన్ అంటే ప్రతి దాంట్లో వస్తే బాగుంటుంది, కానీ రివల్యూషన్ అనేది ఎక్కడ వచ్చిందో తెలియట్లేదు. మరి వీళ్ళకైతే మరి న్యాయం అయితే జరగలేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అందరికి న్యాయం జరిగిందని ప్రజా విజయోత్సవాలు జరుపుతున్నారు కదా, మరి విజయోత్సవాలు జరపవచ్చు, జరపడానికి ఏముంది, కానీ తెలియాలి కదా ప్రతి ఒక్కరిని గ్రౌండ్ లెవెల్ నుండి అందరికి న్యాయం జరగాలి కదా. వీళ్ళైతే ఎంప్లాయీస్, మరి వీళ్ళకి ఇది తప్పితే ఇంకో దారి లేదు. ఏం పేరే? రాజశేఖర్ గౌడ్. ఏంటి ఏం సమస్య? మేము ఎన్నిసార్లు వచ్చినావు ప్రజావానికి? ఈ 7 times. 7 times వచ్చినావా? 7 times అంటే మొత్తం టోటల్గా 7 times. మాది కుక్కటపల్లి ఏరియా, అక్కడ 2 times 3 times అక్కడ ఇచ్చిన, దీనికి ఇక్కడ రావడం 2 times. ఏది ప్రజాపాలన దరఖాస్తు? అంటే దీని గురించి 200 యూనిట్లు కరెంటు గురించి ప్లస్ గ్యాస్ గురించి. ఇది ఇప్పటి వరకు 7 times తిరుగుతున్నాయి, ఇంతవరకు కాలేదు. మళ్ళీ ఇక్కడ ముసాపేట అక్కడ జోనల్ ఆఫీస్కి వెళ్ళినా, అక్కడ కూడా కాలేదు. ఎల్లంబండ, మాది కుక్కటపల్లి ఎల్లంబండ ఏరియా వస్తుంది, అక్కడికి వెళ్ళినా అక్కడ కాలేదు, ప్లస్ ఇక్కడ కూడా కాలేదు. అసలు ఇది ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళు? ప్రజాపాలన మీకు ఏమైనా సమస్యలు ఉంటే సమస్య ఏది మరి ఎప్పుడైతుంది? 1 year అవుతుంది, ఎప్పుడైతుంది? అన్ని మరి ఎప్పుడైతుంది ఇది? విజయోత్సవాలు చేసుకుంటుంది కదా, నువ్వేం ఇయ్యలేమంటున్నావు? చూడండి, టైంకి ఇస్తారు కదా వీళ్ళు ఇక్కడ. ఇప్పుడు 1 year బ్యాక్ ఇచ్చింది, డిసెంబర్ జనవరిలో కదా ఇచ్చింది, స్లిప్ ఇచ్చింది. మరి ఎందుకు అయితే లేదు? ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది? ప్రభుత్వం దగ్గరనా లేకపోతే ఎవరి దగ్గరనా? పెద్ద పిచ్చగుళ్ళ ప్రభుత్వం తెచ్చుకుంటే అయిపోయింది. ఇప్పుడు గంత మాట ఏంది? తప్పేది కాదు కదా, నేను తప్పేం మాట్లాడలే కదా. అధికారం ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఈయన కదా, ఈయన కూడా మరి కానప్పుడు ఏంటిది? ఇప్పుడు సంవత్సరం అవుతుంది, 9వ తారీఖు సీఎం ప్రమాణ స్వీకారం అయిపోయి అధికారంలోకి వచ్చి 1 year అయింది. పూర్తిగా 6 గ్యారెంటీలు అమలైనయా? ఎందుకు ప్రజా విజయోత్సవాలు జరుగుతుంటే ఏం చెప్తారు? ఒక్కటైంది, ఏదో బస్ అయింది, అది కూడా పూర్తి కాలేదు. పూర్తిగా మొత్తం బస్సులు మొత్తం లేడీసే ఉంటారు, సీట్లు మొత్తం వాళ్ళే ఆక్రమిస్తారు. టికెట్లు కొనుక్కొని మేము బస్సు టికెట్లు తీసుకొని నిలబడవుతుంది బస్సులల్లో. ఎందుకు ఆడ పెట్టి ఎవరికి తప్పింది? ఓ 50 ఏళ్ళ పైన పెడుతుంది బెస్ట్. ఎవరికైనా వృద్ధులకు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ 50 ఏళ్ళ పైన పెడుతుంది బెస్ట్, పని చేస్తుంది అందరికి. ఏది ఎంత లాస్లో ఉన్నది ఆర్టీసీ? వాళ్ళు లాభంలో చెప్తాడు, అది వాడు అట్లనే చెప్తాడు. అది అంత డేట్ మేళగా అర్థం కాదు. తప్ప 100% తప్పది. అంటే చదువు రాను చెప్పాలి. అది ఎట్లుంది మరి ప్రజాప్రభుత్వం? ఎట్లుంది? 100% వేస్ట్ 100%. 6 గ్యారెంటీలు అందలేదు, ఏది అందలే, ఒక్కటి కూడా అందలేదు. 6 గంటలు కాదు, ఒకటి కూడా అందలేదు. మరి పక్క రాష్ట్రాలు మొన్నటిదాకా మహారాష్ట్రలో ఎలక్షన్స్ మహారాష్ట్రలో ఏమీ కచ్చండి? అక్కడ తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలైనాయి. మహారాష్ట్రలో ఏమీ కచ్చండి?